హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనిలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మన వీడియో వచ్చేసి మొన్న 31న లక్సంబర్గ్లో మా బ్యాక్ స్ట్రీట్లో మా పిల్లలందరూ కలిసి హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది వీడియో అండి. సో ఇంకా వీడియోని మీరు చూసేయండి. మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. ఈ ఇయర్ ఏంటంటే మా బుడ్డది కూడా డ్రెస్అప్ అయిందనమాట. కానీ అది కూడా వాళ్ళలాగా షాప్లోకి వెళ్ళి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతానని గోల్ చేసింది. కానీ ఏంటంటే అది ఒక చోట ఉండట్లేదన్నమాట. దాన్ని సూపర్ మార్కెట్లో దింపాము కిందకి ప్రామ్లోంచి. దింపితే అది ఇంకా బయటికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా అసలు ఆగట్లేదండి, పరుగులు పెట్టేస్తుంది. ఆ బయటేమో రోడ్ల మీద ఇంకా కార్స్ అవి వెహికల్స్ ఇంకా అన్నీ వెళ్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా. అందుకని ఇంకా మా పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ట్రిక్ ఆర్ ట్రీట్ చేస్తుంటే ఇంక ఇది ఇలా కూర్చొని ప్రామ్లో చూస్తూ ఉందన్నమాట. నేను కూడా దిగుతానని బాగా గోల చేసింది. కానీ చాలా విండీగా ఉంది అండ్ చాలా చలిగా ఉందండి. దానివల్ల దీనికి ఏంటంటే అది దిగకుండా బయటికి వెళ్ళకుండా ఉంటేనే దానికి ఇంకా ఇంటికి వచ్చాక 2 డేస్ నుంచి దగ్గు జలుబండి బాగా. అసలు నైట్ టైం అయితే అది అసలు పడుకోలేకపోతుంది. సో ఇంక నేను అందుకనే దాన్ని ప్రామ్లోనే ఉంచేసాను. కాకపోతే ప్రతి షాప్ ఎంట్రన్స్ దగ్గర వీళ్ళు అలా చేస్తూ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తున్నాను అనమాట. చూసింది బాగా. మధ్య మధ్యలో వీళ్ళు చాక్లెట్స్ కౌంట్ చేసుకుంటున్నారు, ఎవరికి ఎన్ని వచ్చినాయి ఏంటనేది. మేము ట్రిక్ ఆర్ ట్రీట్ ఈసారి చాలా తొందరగానే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఇప్పుడు 5:30కే చీకటి పడిపోతుంది అనమాట. అందుకని మేము ఈసారి 4 నుంచి స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే మేము స్టార్ట్ చేయడమే 5 తర్వాత స్టార్ట్ చేసాము. ఈసారి ఏంటంటే తొందరగా చీకటి పడిపోతుందని అండ్ విండీగా కూడా ఉంది. చిన్న పాపను కూడా తీసుకొని వచ్చాను కదా అని తొందరగా స్టార్ట్ చేసేసాం అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే దీన్ని ఇంట్లో ఉంచేసి మా వారి దగ్గర నేను మా పెద్ద పాపే వచ్చాము. ఈసారి నేను ఏం మేకప్ అట్లా ఏం వేసుకోలేదండి. జస్ట్ స్కెలిటన్వి ఇయర్ రింగ్స్ మటుకే నేను పెట్టుకున్నాను. అప్పటికే ఇంకా చాలా చలి స్టార్ట్ అయిపోయింది. మేము తొందరగా స్టార్ట్ చేసాం కదా. మేము స్టార్ట్ చేసిన 1 అవర్ తర్వాత వేరే పిల్లలందరూ వచ్చి జాయిన్ అయ్యారు. కొంతమంది అయితే చాలా స్కేరీగా ఉన్నారండి చూడడానికి. ఇక్కడైతే ఒక పాప వస్తుంది చూడండి. ఆ పాప భుజం మీద చూసారా ఒక చెయ్యి కట్ అయినట్టుగా ఎట్లా ఉందో, అది వెన్స్డే క్యారెక్టర్ అటండి. ఆ పైనేమో అది చెయ్యి చూసారా థింగ్ ఎలా పెట్టుకుందో. అసలు నాకు దాన్ని చూడగానే అసలు చాలా భయం వేసింది అనమాట. మా బుడ్డదైతే అలాగే చూస్తూ ఉంది ఏంటా అని. కొంతమంది బాగా వేసుకున్నారు మేకప్స్ అది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లేట్ నైట్ అయితే ఇక్కడ పార్టీస్ అవన్నీ జరుగుతాయండి, హ్యాలోవిన్ పార్టీస్ అన్నీ. అంటే ఒకరికొకరు ఇంటికి ఇన్వైట్ చేసుకోవడము అట్లా అనమాట. కేక్స్ కట్ చేసుకోవడము అలా పార్టీస్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. క్రాకర్స్ కూడా కొంతమంది కాల్చారనమాట. ఇంకా మేమైతే 6:30 కల్లా ముగించేసి మొత్తం ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అప్పటికే చిన్నది బాగా గోల చేసింది. ప్రతి షాప్లోకి నేను వెళ్తాను చాక్లెట్స్ కావాలి అని చెప్పి బాగా గోల చేసింది. ఇంకా చాలామంది పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. అండ్ కొన్ని చోట్ల అయితే చాక్లెట్స్ అయిపోయినాయి అన్నమాట. ఎందుకంటే మార్నింగ్ కూడా కొంతమంది వచ్చి అడిగారంట స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు అట్లాగా. అందుకని చాలామంది దగ్గర అయిపోయినాయి అన్నమాట క్యాండీస్ అవన్నీ కూడా. ఇదిగోండి మా బుడ్డదైతే ఫస్ట్ ఇలా రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత మాస్క్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు. ఇది మా పెద్దది ఇలా రెడీ అయింది. ఇంకా మేమిద్దరం కలిపి ఇలాగా ఒక సెల్ఫీ దిగాం అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి ఏంటి అనేది మొత్తం కౌంట్ చేసుకుంది అనమాట. 126 చాక్లెట్స్ అయితే వచ్చాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు హ్యాలోవిన్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు, కాస్ట్యూమ్స్ ఏం వేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. బాయ్.